కావటంలా ఈ సభలు చూసిన తర్వాత అయినా ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని చూసైనా జ్ఞానోదయం తెచ్చుకొని మంచిని మంచి అని అనలేకపోతే సంతోషం, మంచిని చెడుగా చిత్రిస్తే మొన్న 2 అంకెల్లో వచ్చిన సీట్లు మీరు ఇదే రకంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఫలితాల్లోనే లాగే మళ్ళీ వస్తాయని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేసుకుంటూ మీ అందరికీ చేసే ఈ చట్టం ఇందాక అనేక అంశాలని సునీల్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మా మిత్రులు చెప్పారు. నిజం. అవే కాదు, ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది. ఈ చట్టంలోని ఒక 4-5 అంశాలను చెప్తున్నాం. 2020 చట్టం చేసే నాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. మన భూభారత చట్టం చేసే నాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో ₹1 కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం. మన ప్రభుత్వం అధికారులే మీ గ్రామానికి వస్తారు. అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకు అనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. అంతేకాదు, గ్రామాలలో ఇందాక సైనికుడిగా పనిచేసి వచ్చిన మిత్రుడు చెప్పినట్లు ప్రభుత్వం అంటేనే పేదవాడికి పంచే ప్రభుత్వం, పేదవాడికి ఇచ్చే ప్రభుత్వం, పేదవాడి కష్టాలు చూసి ఆ కష్టాలకి ఫలితాలు ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు ఈనాడు ఏ గ్రామానికి పైనా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ స్థలాలు, వ్యవసాయ భూము పట్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో మిగిలిన భూములని ఇందాక మిత్రుడు చెప్పినట్లు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకొని ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట. ముమ్మాటికి అనుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అది నేను ప్రతిజ్ఞ పూనుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకు అందించారు. చాలా మంది పెద్దలు, రఘుపతి రెడ్డి గారు, ఇంకా ముందు కూడా మా యొక్క మండలిస్తూ నిజంగా చరిత్రలో మర్చిపోలేని రోజు ఈరోజు. మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మనతో కూడా కలిసి గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీని చేతు గుర్తును గెలిపించండి అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్య కేసీఆర్ ను గద్దెదించి ఇచ్చిన మాట ప్రకారం రైతాంగానికి అందరు కూడా మనం ఈ రోజు భూభారత్ అని ఒక స్వచ్ఛమైనటువంటి చట్టాన్ని తయారు చేసుకొని ఈ రోజు అమలు పరుస్తున్న సందర్భంగా ఎవరం కూడా మర్చిపోలేని రోజుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు తండ్రుల నుంచి మనకు వచ్చినట్టే కూడా ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఎలాంటి అంటే అర్థం చేయడం, రిజిస్ట్రేషన్ చేయాలంటే పర్మిషన్ లేకపోవడం, ఈ విధంగా ఎన్నో అవస్థలు పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ధరని రద్దు చేసి భూభారతి చట్టం ద్వారా ఇప్పుడు సునీల్ ఈ చట్టం చేయడానికి తనకున్న అన్ని సమస్యలకు పరిష్కారం మన గ్రామానికి వచ్చి అధికారులు మన గ్రామంలో దరఖాస్తులు తీసుకొని మన గ్రామంలో తహసీల్దార్లను డిప్యూటీ తహసీల్దార్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ శ్రీ విజయ్ గారికి, ఆల్ డిప్యూటీ డిగ్నిటరీస్ లకి మళ్ళీ నా నమస్కారము, తర్వాత స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఈరోజు 17th ఏప్రిల్ రోజు మన జిల్లా నారాయణ ఎలా పని చేయాలో అలా తన సొంత ఇంట్లో పని ఉంటే ఎలా ఉంటుందో అలా కష్టపడి పనిచేసిన మిత్రులు భూమి సునీల్ గారికి, కలెక్టర్ గారు భూభారత పోర్టల్గా మార్చడం కోసం యంగ్స్టర్ని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దీంట్లోకి పోస్టింగ్ చేశాం. వారు మకరంద గారు చూడటానికి చిన్నగా ఉంటాడు కానీ చాలా యువతగా అన్న ఏంది మైక్ డిస్టర్బెన్స్ ఉంది,
యువకర్త మకరంద్ గారు, వారికి అదే రకంగా ఎస్పీ గారు గౌతమ్ గారు, వేదిక మీద గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఉన్నారు, వారందరికీ ముఖ్య నాయకులు, అధికారులు, వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన నా కాజీపురం కుటుంబ సభ్యులందరూ, రైతన్నలు, భూములున్న ఆసాములు, మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస వంచి